కూర్చోబెట్టండి, అందరినీ కూర్చోబెట్టాలి. ప్లీజ్ కూర్చోవాలండి, అందరూ కూర్చోవాలి. కూర్చోవాలండి, కూర్చోవాలండి, కూర్చోవాలి, కూర్చోవాలి. ఎవరు మాట్లాడద్దు, దయచేసి మాట్లాడద్దు. ఓకే, బయటికి రండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 కొద్దిగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ఊళ్ళు ఇప్పారండి చేతులు. 16 16 16 ప్లీజ్ ఆగండి, కూర్చోవాలండి, ప్లీజ్ కూర్చోవాలి, కూర్చోవాలి. 16 దయచేసి 16 కూర్చోవాలండి, దయచేసి కూర్చోవాలి. కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. మీరు కూడా కూర్చోవాలండి, అందరూ బీఆర్ఎస్ సభ్యులందరూ కూర్చోవాలండి, కాంగ్రెస్ సభ్యులందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలండి, ప్లీజ్ కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి, కూర్చోవాలండి, దయచేసి కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. దయచేసి కూర్చోవాలండి, ప్లీజ్ కూర్చోవాలి. సార్ సార్ కూర్చోవాలి, సార్ హలో సార్ కూర్చోవాలి, కూర్చోవాలి సార్. సార్ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టండి. హలో కూర్చో సార్, కూర్చోండి, కూర్చోవాలి, కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. జనగామ మున్సిపల్ సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సమావేశం నిన్న ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి కూడా ఆర్డీఓ సమావేశాలు ప్రారంభించారు. అయితే ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి కడకంచి బాలామణికి 16 మంది తమ మద్దతు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ చెందినటువంటి అభ్యర్థికి కూడా అదే విధంగా 16 మంది మంజుల 8వ వార్డు అభ్యర్థి మంజుల బీఆర్ఎస్ మద్దతుగా బీఆర్ఎస్ అభ్యర్థి గోపగాని సునాగర్ కు 16 మంది మద్దతు తెలిపారు. అలాగే ఇదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి బాండు బీఆర్ఎస్ మద్దతు చేపట్టుకోవడంతో కొంత వివాదం నెలకొంది. దీంతో రసాభాస నెలకొంది, పరస్పరం వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. 8వ వార్డు అభ్యర్థి మంజుల బీఆర్ఎస్ మద్దతుగా చేయలేపడంతో దాన్ని దించేందుకు కొంతమంది ప్రయత్నించడంతో పరస్పర వాగ్వాదం, పోటాపోటీ నినాదాలు జరిగి బీఆర్ఎస్ మద్దతుదారు స్వతంత్ర అభ్యర్థి చేపట్టాడు పాండు. దాంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఆర్డీఓ ఇతర అధికారులు ఖచ్చితంగా దీన్ని అందరినీ కూర్చోమని, పోలీసులు కూడా అందరినీ కూర్చోమని చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి ఇండిపెండెంట్ మధ్య తీవ్ర వాగ్వాదం, గందరగోళం నెలకొంది. ఎట్టకేలకి చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికను లాటరీ పద్ధతిలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు లాటరీ పద్ధతిలో కూడా నిర్ణయించే ఎన్నిక జరిపి అందులో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎవరు చైర్మన్, ఎవరు వైస్ చైర్మన్ అనేది తేలిపోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటే కూడా కొంత గందరగోళం నెలకొంది. సమావేశంలో ఇటు బీఆర్ఎస్ అలాగే పోటాపోటీగా కాంగ్రెస్
చెందినటువంటి కౌన్సిలర్లు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇరుపక్షాలకి సమాన బలం రావడంతో లాటరీ పద్ధతిలో వెళ్లాలని అధికారులు నిర్ణయించినా కూడా సభలో ప్రస్తుతం అయితే గందరగోళ వాతావరణం నెలకొంది. ధన్యవాదాలు రవిచంద్ర. చైర్మన్ గా ఎన్నికైనట్టుగా మేము ప్రకటించడం జరుగుతుంది. దయచేసి అందరూ వెళ్ళ కూర్చోవాలి, సహకరించాలి. లేదు సార్, 5 ఒకరికి 5 ఒకరికి 10 స్లిప్లు ఒకటే స్లిప్ తీస్తాము. ఏ స్లిప్ అయితే అది వస్తుందో, ఏ పేరు అయితే వస్తుందో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎలక్ట్ అయినట్టు. ఒకే క్యాండిడేట్ కి సంబంధించినవి 5, ఇంకో క్యాండిడేట్ కి సంబంధించినవి 5. 5 స్లిప్స్ సార్. అంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి చైర్మన్ నామినేటెడ్ క్యాండిడేట్ యొక్క పేర్లు 5 సార్లు, కాంగ్రెస్ కి సంబంధించినవి 5 సేమ్ నేమ్స్ ఉంటాయి సార్. అన్ని కలిపిన తర్వాత ఒక్క పేరు మాత్రమే, ఒక్క చీటీ మాత్రమే తీయడం జరుగుతుంది. ఫస్ట్ ఏదైతే చీటీ వస్తుందో అదే చీటీగా దాంతోనే మనం చైర్మన్ ఎన్నికైనట్టుగా ప్రకటిస్తాం. ఓకే, అంటే దయచేసి మాట్లాడవద్దండి మీరు. ఓకే అండి, ప్రాసెస్ ఓకే చెప్పిన ఆల్రెడీ, నిశ్శబ్దంగా ఉండండి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది కడకంచి బాలమణి చూడొచ్చు సార్. రెండోది కడకంచి బాలమణి, ఒకసారి చూపించండి. అది కొంచెం మీరు పెట్టకుండా